మనం స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు. మనం దూరంతో కొట్లాడతాం తప్ప కుట్రవాళ్ళతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సిన శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతాయా? కానీ కాలం చాలా గొప్పది. నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి. నేను చిన్న పిల్లగాన్ని, ఆనాడు టీవీ లేదు. ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే. సెల్ ఫోన్ల కాలం కాదు, పేజర్ల కాలం కాదు, టీవీల కాలం కాదు. ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది. సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది. గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం, ఆనాటి ఎమర్జెన్సీ, ఆనాటి నరమేధానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించడం మనం చూసాం. అంటే ప్రజలు టెలిపతి లాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతారో, ఎట్లా పదుకున్నట్లు ఓట్లేస్తారో 70 ఏళ్ళు చూసింది.